హాయ్ గాయ్స్, ఇప్పుడే అఖండ 2 ప్రీమియర్ షో మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది, బాలయ్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బోయపాటి గారు ఎలా తీశారు, మొత్తం ఈ వీడియో తెలుసుకుందాం. అందుకంటే ముందు ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మూవీ అయితే నాకు నచ్చింది గాయస్. మూవీ ప్లాట్ వచ్చేసి కొంతమంది వ్యక్తులు అంటే దుష్టశక్తులు చేస్తారు కదా, వాళ్ళు మంత్రగాళ్ళు, వీళ్ళు ఈ రాజకీయ నాయకులు అంతా కలుసుకొని వీళ్ళు కుంభమేళ ఉంటారు కదా, పెద్ద కుంభమేళ, దాంట్లో ఒక బాంబు పెట్టి ఇంతమంది జనాలు వస్తారు, వీళ్ళందరినీ చంపేయాలని అందరూ కలుసుకొని ఒక టీంగా ఫామ్ అయ్యి అనుకుంటారు మొత్తం చంపేయాలని. ఎగ్జాంపుల్, కష్టం వస్తే దేవుడు వస్తాడు అనే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడు అని నిరూపించాలనేదే వీళ్ళ ప్రయత్నం. ఎవరు వీళ్ళు, రౌడీస్ వీళ్ళంతా ఉంటారు కదా. ఆది పినిశెట్టి మూవీ ఎండింగ్ నుంచి లాస్ట్ వరకు ది బేసిక్ పాయింట్ మీద మొత్తం జరుగుతూ ఉంటుంది. అండ్ అఖండ 1లో చిన్నపాప ఉంటారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, నాతోనే ఉండండి అని అంటాం కదా. బాలకృష్ణ, నీకు ఏదే కష్టం వచ్చినా నువ్వు ఒక్కసారి నన్ను పిలుచు, నేను నీ కళ్ళ ముందు ఉండి అంటాడు కదా. అలా ఈ అమ్మాయి ఇక్కడ ఫారెన్లో వీళ్ళు చదువుకుంటుంటుంది. ఈ అమ్మాయి మీద వీళ్ళు రౌడీస్ వాళ్ళంతా చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందుకని ఆ అమ్మాయి హిమాలయాలో పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు మన బాలయ్య గారి ఎంట్రీ ఉంటుంది. ఆ ఫస్ట్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా ఇతడు బాలకృష్ణ ముందుంటాడు అని నిరూపించుకోవడానికి వచ్చేస్తాడు ఎక్కడ నిర్ణయించినో. బట్ మూవీ స్టార్టింగ్లో మాత్రం కొంచెం బోర్ అనిపిస్తుంది. ఇవే మూవీ అయితే బాగుంది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన తమన్ మామ తెలుసు కదా ఎలా కొడతాడో, కొత్త ర్యాంప్ అలా ఉంటుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం బాగుంటుంది. అంటే తను కొట్టిన బీజిఎం, అంటే బీజిఎం మళ్ళీ ఇంకో తను వాడు, అంటే ప్రతి ఒక్క షాట్కి కొత్త బీజిఎంతో కొత్త బీజిఎం అందించాడని చెప్పుకోవాలి. మొత్తం 100% న్యాయం చేశాడు తమన్ మామ అయితే. ఇంకా బోయపాటి గారి గురించి చెప్పాల్సి తెలిసిందే కదా, ఫైట్స్ మాత్రం కుమ్మేశారండి. అండ్ ఇక ఈ కుంభమేళ నిజంగానే తీశారు. ఎక్కడి నుంచి తీశారు పాపం. దీనికైతే చాలా ఖర్చు అయి ఉంటుంది. అంతే ఒరిజినల్ లొకేషన్స్లోనే షూటింగ్ చేశారన్నమాట. మనకు మొత్తం ఒక వన్ ఇయర్ బ్యాక్ జరిగింది కదా కుంభమేళ, అప్పుడైతే తీసినట్టు అనుకుంటున్నారు. మొత్తం డ్రోన్ కెమెరానే ఎక్కువ వాడారు. అంతమంది జనాల్లో కూడా మంచి సీన్స్ మంచి క్యాప్చర్ చేశాడు. అంటే ఇది మనకి CGI ఇలాగ ఏం లేదు, మొత్తం రియలిస్టిక్గా ఉంది. ఈ మూవీలో చాలామంది పనిచేశారు. ఆది పినిశెట్టి మాత్రం అంటే మనం ఊహించుకోలేదు, సరైనవాడు ఇవన్నీ తీసాడు, వెళ్ళిన క్యారెక్టరు ఇదొక నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాతో తనకి ఇంకా చాలా మూవీసే వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. మొత్తం తన గెటప్ కానీ యాక్టింగ్ అయితే మొత్తం బాగుంది. ఇంకా బాలయ్య గురించి చెప్పాలంటే బాలయ్య 100% న్యాయం చేశాడు. 100% ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఎలివేషను కొత్త ర్యాంప్ అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవట్లేవు. ఇంకా హీరోయిన్ సంయుక్త మీనన్, ఆ అమ్మాయి ఏమంత క్యారెక్టర్ లేదు, ఏదో ఓకే అంతేగాని ఎక్కువైతే లేదు. ఇంకా సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ ఒక 6 సాంగ్స్ ఏమి ఉన్నాయి మొత్తం. ప్రతి సాంగు సూపర్గా ఉన్నది. ఇంకా మాట పెట్టాల్సిన అవసరం లేదు, సాంగ్ అయితే సూపర్గా ఉన్నాయి. బాలయ్య గారు మొత్తం ఒక 30-40 డైలాగ్స్ ఉంటాయి బాలకృష్ణ గారివి. మొత్తం ఒక్కొక్క సాంగ్ ఒక్కో డైలాగ్ కూడా బాగా ఎనర్జెటిక్గా ఉంది. మూవీ అయితే ఓవరాల్గా అయితే నాకు నచ్చింది గాయస్. మూవీ అయితే పోస్ట్ పోన్ చేస్తారు. మామూలుగా మనకు December 5th రావాల్సిన మూవీ ఇప్పుడు December 11th ప్రీమియర్ షో చూసి ఇప్పుడే రివ్యూ ఇవ్వడం జరిగింది. మూవీ అయితే ఓవరాల్ ఓకే నాకైతే. ఇంకా మూవీ అయితే ఓకే. ఇంకా అంతే గాయస్. ఇంక ఇప్పుడు ఎవరైనా టికెట్ చేసుకుంటారో చేసుకోండి. 12th ఆల్రెడీ మొత్తం టికెట్స్ బుకింగ్ అయిపోతున్నాయి. బాలయ్య సినిమా ఫస్ట్ రోజు చూస్తేనే కదా ఆ కిక్ ఉండేది. ఇంకా అంతే గాయస్. మూవీ అయితే పర్లేదు, నాకైతే నచ్చింది. ఇంకాస్త తీవాల్సింది ఓకే, బట్ సూపర్గానే ఉంది మూవీ. ఇంతే గాయస్ ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే రివ్యూస్ పెడుతున్నా.
దయచేసి చూడగలరు. ఓకే గాయస్, ఉంటా మరి. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.